ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఒక ప్రకటన రావాలని చెప్పేసి నిరుద్యోగులందరూ ఒక ఆకాంక్ష ఉన్నది. దానికోసం కోదండరామ్ గారు మిగతా మిత్రులందరూ కూడా కలిసి ఒక పిలుపుచ్చినాము. మేము కూడా తెలంగాణ ఉద్యమ వేదికగా సంపూర్ణమైన మద్దతు ఇచ్చిన, ఎందుకంటే ప్రజల యొక్క సమస్య అది, నిరుద్యోగుల సమస్య కాబట్టి. అనౌన్స్మెంట్ ఇచ్చినాం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసినాం. వేలాది మంది నిరుద్యోగులు హైదరాబాద్ రావడానికి సిద్ధమైన సందర్భంగా ఈ ప్రభుత్వం అంతకుముందు కూడా మేము దీక్ష చేసినప్పుడు పర్మిషన్ ఇవ్వలే, కోదండరామ్ గారు రైతు దీక్ష చేస్తే పర్మిషన్ ఇవ్వలే, నిరుద్యోగ దీక్ష కూడా ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా నాగోల్లో పెట్టుకోండి అని చెప్పేసి అనడం జరిగింది. నాగోల్లో పెట్టుకోమంటే సరే ఏ కారణం చేత అయితేమి దేశ యొక్క నిర్ణయం ఏమిటంటే సుందరయ్య పార్క్ దగ్గర చేస్తామని చెప్పడం జరిగింది. సరే నాగోల్లో మనందరం కూడా బయటి ప్రపంచానికి మన నిరసన తెలియజేసే అవకాశం తీసుకుంటే ఎట్లా ఉండనేది ఒక చర్చనీయాంశం, అది వేరే సంగతి. కానీ ప్రభుత్వం అయితే కావాలని కుట్రపూరితంగా అక్కడ ఉన్నటువంటి అనుమతిని నిరాకరించింది. దానితోటి ఎప్పుడైతే మేము అక్కడే చేసుకుంటాం, మాకు ఇంకో వసతి లేదన్నప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహించి దుర్మార్గమైనటువంటి అణచివేత ప్రారంభించారు. రాత్రి ముఖ్యంగా కోదండరామ్ గారి ఇంటి మీద వారిని జేఏసీ సభ్యులు అందరినీ కూడా ఇంటి తలుపులు పగలగొట్టి తీసుకునే పద్ధతి ఏందో మొత్తం బాహ్య ప్రపంచమంతా, తెలంగాణ ప్రపంచమంతా చూసింది. బయట వాళ్ళు కూడా అనేక మంది నిరసన వ్యక్తం చేసినారు. తెలంగాణ ఉద్యమ వేదిక కూడా ర్యాలీలో భాగస్వామ్యం అవడంతో పాటు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నిరసన దీక్ష కూర్చున్నాం. పెద్ద ఎత్తున వందలాది మంది తెలంగాణ స్టూడెంట్స్ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. మేమందరం కూడా ఉద్యమంలో పాల్గొన్నాం. ఈ సందర్భంగా తలెత్తినటువంటి అనేక పరిణామాలు కొంతమందిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. నిర్బంధాన్ని కనివిని ఎరగని రీతిలో కూడా చేసింది. పత్రికలలో వచ్చిన వార్తలు కథనాల ప్రకారం నిజమే అయితే భవిష్యత్తులో జేఏసీ ఏ కార్యక్రమాలు చేసినా సరే ఇదే పద్ధతిని వైఖరిని అవలంబిస్తామని చెప్పకనే చెప్పింది ప్రభుత్వం. చెప్పినప్పుడు ఏం మారవలసిన అవసరం ఉన్నది? వ్యూహం మారాల్సిన అవసరం ఉన్నది, ఆలోచన మారాల్సిన అవసరం ఉన్నది. గమ్యం చేరుకోవడానికి తెలంగాణ ప్రజలకు ఒక మంచి పాలన అందించడానికి ఏ రకమైన పద్ధతులు పోతే బాగుంటుందని నిర్దేశించుకోవాల్సిన బాధ్యత, అవలోకన చేసుకోవాల్సిన బాధ్యత, విశ్లేషించుకోవాల్సిన బాధ్యత ఇవాళ కోదండరామ్ గారి మీద ఉంది. దాంట్లో భాగంగానే తెలంగాణ ఉద్యమ వేదిక అనేక సందర్భాల్లో కూడా తెలంగాణ జేఏసీ పునాది నుంచి ఏం చేయవలసి ఉండే, ఎందుకు మొదటనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దళితుడు కానప్పుడు ఎందుకు జూన్ 2 నాడే కోదండరామ్ గారు ఎందుకు ప్రశ్నించలేదు, జేఏసీ వ్యక్తులు ఆనాడే ఎందుకు ముందు పడలేదని స్పష్టంగా ఆనాడే ప్రశ్నించినాం.